12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంతృప్తికర కార్యక్రమాలు చేపట్టినప్పటికీ విఘ్నాలు చవిచూస్తారు. విశేషమైనటువంటి స్పందన లేకపోయినప్పటికీ కార్యక్రమాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం, ప్రయాణాలు అనుకూలం. ఆరోగ్యంలో ప్రతికూలత ప్రారంభమవుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక ఈరోజు నూతన ఒప్పందాలు మేషరాశి వారికి ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన ప్రోత్సాహం పెరుగుతుంది. పెట్టుబడుల ద్వారా ఆనందం లభిస్తుంది. వ్యవహారికంగా కూడా నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితుల్ని కలిగి ఉంటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది, ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలిస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసంతో కూడినటువంటి కార్యక్రమాలకి ఉపక్రమించగలుగుతారు. వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితుల్ని స్వయాన కల్పించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికమైనటువంటి పెట్టుబడులు కూడా వ్యాపారంలో గడించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక విద్యా ప్రయత్నాలు ఈరోజు మిథున రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా పేచీలు చెలరేగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. పైవారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. విద్యా సంబంధిత విషయాలు అనుకూలం. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక గృహ సంబంధిత మరమ్మతులు ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను తెచ్చుకుంటారు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అభివృద్ధి గోచరిస్తుంది. శత్రువులు మిత్రులవుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహంలో ఆనంద సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాల్ని తెచ్చిపెడుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ ఆంజనేయ స్వామి. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి. ఆనందాన్ని తెచ్చిపెడతాయి. విజయాలకు తోడ్పడతాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే పట్టుదలతో కార్యక్రమాలని నిర్వహించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విభేదాలు ఏర్పడినప్పటికీ విజయాలు ప్రయత్నంతో సాధించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం, ప్రయాణాలు అనుకూలం. విదేశీ సంబంధిత లావాదేవీలు కొంతవరకు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది, ఆహ్లాద సంఘటనలకు దారితీస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. రుణ ప్రయత్నాలు ఈరోజు కన్యారాశి వారికి కలిసి వస్తాయి. రుణ ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆనంద సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటే వ్యాపార అభివృద్ధి గోచరిస్తుంది. గతంలో ఏర్పడినటువంటి విఘ్నాలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఆహ్లాద సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన ప్రక్రియలు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది, విజయాలకు తోడ్పడుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు తులారాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతి పనిలోనూ జాప్యాలు మొదలవుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యవహారాల్లో నెగ్గుకురాలైనటువంటి పరిస్థితుల్ని యుక్తితో వ్యవహరించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అభిప్రాయ భేదాలు మొలకెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రమాదాలని నివారింపచేస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. నూతన కొనుగోళ్లు ఈరోజు వృశ్చిక రాశి వారికి ఉపకరిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. క్రీడల్లో అభివృద్ధి సాధించగలుగుతారు. కీర్తిని సంపాదించుకునేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా బలపడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంతతని చేకూరుస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. పెట్టుబడులు ఈరోజు ధనుసు రాశి వారికి బాగా కలిసి వస్తాయి, ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే విఘ్నాలు ఉన్నప్పటికీ విజయాలు ప్రయత్నంతో సాధించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో పేచీలు మొదలయ్యేటువంటి సంఘటనలు ప్రారంభమవుతాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. వ్యాపారపరమైనటువంటి సంబంధ బాంధవ్యాల్లో కూడా చిరు సమస్యల్ని ఎదురు చూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం, ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక దూర ప్రయాణాలు ఈరోజు కుంభరాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలలో కూడా జాప్యాలు కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఏర్పడినటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీనరాశి వారికి కలిసి వస్తాయి.